బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు సెలబ్రిటీలపై కేసులు నమోదవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు దాదాపుగా 25 మంది సెలబ్రిటీలున్నారు. వారిలో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా దగ్గుపాటి వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వీళ్లతో పాటు రాజకీయ నేపథ్యం ఉన్న యాంకర్ శ్యామల వంటి వారిపై కూడా ఈ కేసు నమోదైంది. అయితే నేడు యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించటం చర్చనీయాంశంగా మారింది. పోలీసు విచారణకు హాజరవుతుందని ఆశిస్తే ఆమె హైకోర్టు మెట్లెక్కి క్వాష్ పిటిషన్ దాఖలు చేయటం గమనార్హం. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని ఆమె ఈ సందర్భంగా కోరింది. కానీ ఎందుకు కేసులు కొట్టేయాలి అనే దానిపై మాత్రం ఆమె మీడియాకు ఇంతవరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈమెతో పాటు కేసులు నమోదైన ప్రతి సెలబ్రిటీ సోషల్ మీడియాలో స్పందించారు. ఏదో తెలియక తప్పు చేశాం, ఇక మీదట ఇలాంటివి చేయము, జనాల్లో వీటిపై అవగాహన కల్పిస్తాము అంటూ చెప్పుకొచ్చారు. నిన్న ప్రకాష్ రాజ్ కూడా దీనిపై స్పందిస్తూ, అప్పట్లో తెలియక చేశాను, తెలిసిన తర్వాత కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాను, అప్పట్లో నేను ప్రమోట్ చేయటం తప్పే అని వివరణ ఇచ్చుకున్నారు. కానీ యాంకర్ శ్యామల మాత్రం అలాంటి వివరణ ఏమీ ఇవ్వలేదు. నేరుగా హైకోర్టు మెట్లెక్కింది. వైసీపీ పార్టీలో ఉంటూ కూటమి ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్న ప్రెస్ మీట్ పెట్టి స్పందించే యాంకర్ శ్యామల తనపై కేసు నమోదైతే జనాలకు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదా? ఇంత యాటిట్యూడ్ ఎందుకు? నిన్న మొన్నటి వరకు చిన్న చితక ఈవెంట్స్ చేసుకునే శ్యామలకు ఏమి చూసుకొని ఇంత పొగరు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఆమెను ఏకిపారేస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఆమె వివరణ ఇస్తుందో లేదో చూడాలి. ఒకప్పుడు బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేశాము, ఇప్పుడు చేయటం లేదు అనటానికి లేదు. ఆమె రాజకీయ అరంగేట్రం చేయకముందు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసింది. సెలబ్రిటీలందరికీ ఒక రూల్, శ్యామలకి ఒక్కటి మరో రూల్ అన్నట్టు ఎక్కడా రాసిపెట్టలేదు. కాబట్టి ఆమె వేసిన క్వాష్ పిటిషన్ని కొట్టివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఈమె క్వాష్ పిటిషన్కి హైకోర్టు ఆమోదం తెలిపితే మాత్రం అంతకంటే అన్యాయం మరొకటి ఉండదు అంటూ చెప్పుకొస్తున్నారు నెటిజన్స్. చూడాలి మరి శ్యామల భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలను ఎదుర్కోబోతోంది అనేది. ఏది ఏమైనా ఒక రాజకీయ జీవితాన్ని ప్రారంభించే ముందు ఇలా యువతని తప్పుదోవ పట్టించే యాప్స్ని ప్రమోట్ చేయటం అత్యంత హేయమైన చర్య.